క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారు? దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు, మనల్ని సంతోషపరచడానికి కాదు. దేవుడు మనల్ని ఆశీర్వదించేది మన ఆశీర్వాదాల ద్వారా అనేకుల జీవితాల్లో సంతోషాన్ని నింపడానికి. మన జీవితాల్లో ఏ ప్రార్థన అయితే మనం చేస్తామో ఆ ప్రార్థనని ఆలకించే దేవుడు, వినే దేవుడు, ఆయన చిత్తానుకూలంగా సమయానుకూలంగా మన జీవితం ఆయనకి మహిమార్థంగా తీర్చే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారు పరిచర్యలో ఉంటూ, వారు ఒక పాస్టర్గా ఉంటూ యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహిస్తున్న మా ప్రియులు, మా ఆప్తులు, మా తల్లిదండ్రుల సమానులైన మిస్టర్ అండ్ మిస్సెస్ పాస్టర్ రత్నరాజు గారు మరియు రత్నకుమారి గారు, అంకుల్ ఆంటీ గారిని బట్టి దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజుల్లో బ్రతుకున్న తల్లిదండ్రులనే మర్చిపోతున్నాం, బ్రతుకున్న తల్లిదండ్రులు కన్నీరు కార్చేటట్టు చేస్తున్నాం. కానీ రత్నరాజు అంకుల్ గారిని, రత్నకుమార్ ఆంటీ గారిని మీరు ప్రేరేపించి రత్నరాజు అంకుల్ గారి తల్లిదండ్రులు బత్తుల జార్జ్ గారిని మరియు రాహేలమ్మ గారిని ఈరోజు ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ ద్వారా వారిని జ్ఞాపకం చేసుకుంటూ తల్లిదండ్రులను సన్మానించాలి, మనం ఆశీర్వదింపబడ్డాం, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలి అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడడానికి చేసిన ఈ సహాయాన్ని బట్టి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి మా ప్రియులు, మా ఆప్తులు, మా తల్లిదండ్రులు సమానులైన పాస్టర్ రత్నరాజు అంకుల్ గారిని, రత్నకుమార్ ఆంటీ గారిని తీసుకొని వస్తున్నాం. తల్లిదండ్రులని కన్నీరు కార్చే రోజుల్లో ఉండి ప్రవ్వా, మేము ప్రార్థించేటప్పుడు వేషధారులుగా ప్రార్థించే రోజుల్లో ఉన్నప్పుడు ప్రవ్వా, పాస్టర్ రత్నరాజు అంకుల్ గారు, రత్నకుమార్ ఆంటీ గారిని మీరు ప్రేరేపించి రత్నరాజు అంకుల్ గారి తల్లిదండ్రులు బత్తుల జార్జ్ గారిని, రాహేలమ్మ గారిని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారి జ్ఞాపకార్థంగా ఈరోజు టెలికాస్ట్ అవుతున్న ప్రోగ్రాం ఎవరైతే వేషధారులుగా ప్రార్థిస్తున్నారో వారి జీవితాలను మార్చమని మేము బ్రతిమలాడుతున్నాం. ప్రవ్వా, రత్నరాజు అంకుల్ గారికి, రత్నకుమార్ ఆంటీ గారికి ఇచ్చిన సంతానం రమ్య గారు, సౌమ్య గారిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ప్రవ్వా, ఈ కుటుంబం మార్కాపురం ప్రకాశం డిస్టిక్ వాస్తవ్యులు. ప్రవ్వా, రమ్య గారు టీచర్లు పనిచేస్తున్నారు. ప్రవ్వా, నెక్స్ట్ మంత్ ప్రవ్వా 10th కి ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. మంచి ప్లేస్ లో బిడ్డకు ట్రాన్స్ఫర్ అవ్వాలని ప్రార్థిస్తున్నాం. రత్నరాజు అంకుల్ గారికి కూడా ప్రవ్వా పాస్టర్ గా వారికి కూడా ట్రాన్స్ఫర్ ఉంది, దాని కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డని ఒక బలమైన పాత్రగా ఏ ప్రాంతంలో మీరు వాడుకోమని ప్రవ్వా, మీకు మహిమ తెచ్చే ఒక దైవ సేవకుడుగా అంకుల్ గారిని మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. రత్నరాజు అంకుల్, రత్నకుమారి ఆంటీ గారికి మంచి ఆరోగ్యం కొరకే, మరొక కుమార్తె సౌమ్య గారికి కూడా మంచి ఆరోగ్యం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించమని మేము బ్రతిమలాడుతున్నాం. ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకు, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకు మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం, ఆజ్ఞ, సూక్తి తండ్రి, మీరు నాకు మొర్ర పెట్టెదరేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం ఆజ్ఞ, మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం సూక్తి, దేవుడు మనల్ని సంతోష పెట్టడానికి మాత్రమే ఆశీర్వదించాడు, మనల్ని ఆశీర్వాదంగా మార్చడానికి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. God doesn't bless us just to make us happy, he blesses us to make us a blessing. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఎవరైతే ఈ వాక్యాన్ని విని తల్లిదండ్రులను సన్మానించకుండా, వారి జీవితాల్లో దేవుడిచ్చిన మనుషులని గౌరవించకుండా కన్నీరు కార్చేటట్టు చేస్తూ ప్రార్థిస్తున్నారో, వేషధారుల వల్ల జీవిస్తున్నారు, ఈ ఆజ్ఞ వారి జీవితాల్లో హెచ్చరిక వల్ల ఉండడం సహాయపడండి. ఈ వాగ్దానం ప్రభు, వాక్యం వింటున్న ప్రతి బిడ్డ, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఈ కుటుంబానికి ప్రాముఖ్యంగా మా తల్లిదండ్రులు సమానులైన ప్రభా పాస్టర్ రత్నరాజు అంకుల్ గారిని, అదేవిధంగా రత్నకుమారి ఆంటీ గారిని, వారి కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ప్రభా, ఇంత గొప్ప కుమారుణ్ణి కన్నా ప్రభా లేట్ మిస్టర్ అండ్ మిస్సెస్ బత్తుల జార్జ్ గారిని, రాహేలమ్మ గారిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ వాగ్దానం వారందరి జీవితాల స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి బలపరిచి దీవించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాత రోజులని మరియు ఒక వ్యక్తిని గుర్తు చేస్తాయి. రేడియో సువార్త ద్వారా ప్రకటింపబడిన ప్రేమధార అనే కార్యక్రమాన్ని
అనేక కుటుంబాల్లో సొంత అన్నగా, అనేకుల్ని ఆత్మీయ తండ్రిగా ఉండే జోషి అన్నగారిని జ్ఞాపకం చేస్తాయి. ప్రేమధార అనే కార్యక్రమం ద్వారా మారుమూల గ్రామాలలో కూడా రక్షణ సువార్త వినపడగలిగింది. ప్రేమధార అనే కార్యక్రమం జోషి అన్నగారు ప్రకటించిన రక్షణ సువార్త ద్వారా అనేక క్రైస్తవులు రక్షణ సువార్త విన్నారు. అనేక మంది రక్షణ పొంది కుటుంబాలు కట్టబడ్డాయి. వాక్యము వినపడని చోట కూడా వాక్యము ప్రేమధార అనే కార్యక్రమం ద్వారా వాక్యం వినపడి బహిరంగంగా క్రీస్తు వాక్యాన్ని వినలేని వారు రేడియో ప్రేమధార కార్యక్రమం జోషి అన్నగారు ప్రకటించిన రక్షణ సువార్త ద్వారా క్రీస్తుని తెలుసుకొని ఆత్మీయంగా బలపడి వారి కుటుంబాన్ని కూడా రక్షణ మార్గంలో నడిపించగలిగారు. ఈ ప్రేమధార అనే కార్యక్రమంని ఈరోజు జోషి అన్నగారు స్థాపించిన యేసు అనుచరులు అనే పరిచర్య ప్రేమధార అనే మ్యూజికల్ నైట్ని నిర్వహిస్తున్నారు. ప్రేమధార రేడియో ప్రోగ్రాంలో జోషి అన్నగారు అనేక సంగీత గాయకుల్ని ప్రోత్సహించారు. ఈ సంగీత గాయకులు వారి సంగీతాన్ని ద్వారా దేవుణ్ణి మహిమపరిచి అనేకుల్ని వారి గానము ద్వారా ఆత్మీయంగా బలపరిచి రక్షణలో నడిపించిన వారు ఉన్నారు. వీరితో నిర్వహించు ఏ ప్రేమధార మ్యూజికల్ నైట్, దీంట్లో ప్రత్యేకంగా నూతన తరం వారికి ఆత్మీయ గానంతోని బలపరుస్తూ వారి పాటల ద్వారా నూతన తరాన్ని ఎంతగానో బలపరుస్తున్న బ్రదర్ సాహస్ ప్రిన్స్ కల్వరి టెంపుల్ హైదరాబాద్ వారు కూడా ఈ మ్యూజికల్ నైట్లో పాల్గొంటున్నారు. క్రైస్తవ సమాజంలో చిరస్మరంగా ఉండిపోయిన ఈ సంగీత గాయకులకి, సంగీత దర్శకులు ప్రేమధార అనే మ్యూజికల్ నైట్కి క్రిస్టియన్ మ్యూజిక్ మాయిస్ట్రో డాక్టర్ పిజేడి కుమార్ గారు, యేసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది అనేకులకి చేరవేయాలని వారి కుమారులు బ్రదర్ జాన్ స్పర్జన్ గారు, బ్రదర్ పి భక్తి సింగ్ గారు ఈ కార్యక్రమాన్ని యేసు అనుచరులనే పరిచర్య తరఫు నుంచి నిర్వహిస్తున్నారు. స్థలం సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్. ఈ ప్రేమధార అనే మ్యూజికల్ నైట్ని నిర్వహిస్తున్నారు. తేదీ మే 10th. మరవకండి. సమయం సాయంకాలం 6 గంటలకి. కేవలం 100 రూపాయలు రిజిస్ట్రేషన్ మాత్రమే. భోజన వసతి లభించును. రండి, పాల్గొనండి, ఆత్మీయంగా బలపడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 4వ మాట చూడమా, మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మాను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితేని అర్థము. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచి. నాకు ఇష్టమైన మాట, నాకు ఇష్టమైన మాట. ఇన్ లవ్ దేర్ ఈస్ రెస్పాన్సిబిలిటీ, సమ్ టైమ్స్ ఇన్ లవ్ దేర్ ఈస్ లోన్లీనెస్. ప్రేమలో కొన్ని మార్లు ఒంటరితనం కూడా మన జీవితాల్లో ఉంటుంది. ఈరోజు నేను చెప్పే మాట, మా తండ్రి దేవుడి సన్నిధికి చేరినప్పుడు నేను లేట్ అనే మాట ఎప్పుడు వాడను, చనిపోయారనే మాట నేను ఎప్పుడు వాడను. ఎందుకంటే నా దేవుడు జీవం కలిగిన దేవుడు, నా దేవుడు జీవం కలిగిన దేవుడు. నా దేవుడి దగ్గర నా తండ్రి ఉన్నారని నేను నమ్ముచున్నాను. కాబట్టి లేట్ అనే మాట, చనిపోయారనే మాట నేను ఎప్పుడు వాడను. దేవుడి సన్నిధిలో ఉన్నారని మాట నమ్ముతాను. ఎప్పుడైతే మా అన్నయ్యలు లేరు, స్పర్జన్ గారు కానీ మా ఇంకొక అన్నయ్య కానీ విదేశాల్లో ఉన్నప్పుడు, నేను మా తండ్రి గారితో సుమారుగా 13-14 సంవత్సరాలు సేవా పరిచర్యలో ప్రయాణం చేసినప్పుడు, ఉదయకాలం హాస్పిటల్ తీసుకెళ్ళాం, సాయంకాలం 7:30-8 గంటల వరకు నేను మా తండ్రి గారితో ఉన్నప్పుడు, ఎవరెళ్ళినా నా తండ్రి నన్ను పిలుస్తూ ఉన్నారండి, వాడిని పంపియండి వాడిని పంపియండి అని చెప్పి పిలుస్తున్నప్పుడు, మా దగ్గర 25 మంది సేవకులు యేసు అనుచరులో పనిచేస్తారు. మ్యాగజిన్ పరిచర్య ఉంది, మేము మినిస్ట్రీకి వెళ్ళే పరిచర్య ఉంది. ఎప్పుడైతే మా నాన్నగారు ఆయన చెయ్యిలా, డాడీ నేనున్నాను మీరు ధైర్యంగా ఉండండి అని ఒక మాట ఈ విధంగా అన్నప్పుడు, ఎప్పుడైతే ఆయన దేవుడి సన్నిధికి వెళ్ళారో, ఇంత భారభరితమైన పరిచర్య ఏ విధంగా తీసుకొని వెళ్ళగలుగుతాం. నేను ఒక్కడనే ఉన్నాను, అన్నయ్య గారు లేరు, మా అమ్మ ఉంది, ఆమె 70 సంవత్సరాలు పైగా వయసు, మొన్నే 75 సంవత్సరాల బర్త్డే తను జరుపుకుంది. ఈ విధమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎన్నో ఆలోచనలు. మా దగ్గర ఉన్న సేవకులు కూడా అందరూ ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి, మనం యేసు అనుచరులో ఉందామా, ఈ యవ్వన పిల్లోడు ఏం చేస్తాడు, మనల్ని నడిపించగలుగుతాడా అనే ఆలోచనలో వారు కూడా ఉన్నప్పుడు, అనేక మంది వచ్చినప్పుడు వారు అన్న మాట, ఏలీ గారిని దేవుడు ఏ విధంగా నడిపించారో ఎలీషా గారిని కూడా దేవుడు ఆ విధంగానే నడిపిస్తారన్నట్టు. ఈ రోజుకి 3.5 సంవత్సరాలైంది. ఏ రోజు కూడా దేవుడిని నమ్ముకొని మేము పరిచర్య చేస్తున్నాం. ఈరోజు మేము ఏ పరిచర్య చేస్తున్నా, జస్ట్ వి డిపెండెడ్ ఆన్ లార్డ్
ఈ రోజుకి కూడా ఎవ్రీ మంత్ 14 లక్షల రూపాయలు మేము ఖర్చు పెడతాం. ఎవ్రీ మంత్. ఐ ఫీల్ సో లోన్లీ ఎవ్రీ డే. నా బైబిల్లో మా ఫాదర్ ఫోటో ఉంటుంది, వాచ్ కూడా మా ఫాదర్దే. ఐ క్యారీ ఇట్ ఎవ్రీ డే. ఐ ఫీల్ సో లోన్లీ. ఈ మాట ఎన్నో మార్లు నేను రూమ్లో ఇప్పుడు ఒక్కడిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో మార్లు ఐ ఫీల్ సో లోన్లీ. అయ్యో నా దేవా, నా తండ్రి లేరు, అయ్యో నా దేవా నేను ఒక్కడిగా ఉంటున్నాను అని ఎన్నో మార్లు లోన్లీగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడివని ఎడబాయని దేవుడు అనే మాట ఈ మాట ద్వారా నెరవేరింది. ఇక్కడ ఈ మాటలో మీరు గమనిస్తే అన్యులకు అర్థం కాదు, నాన్ బిలీవర్స్కి, వరల్డ్లీ పీపుల్కి అర్థం కాదు. యేసు ప్రభువు వారిని దేవుడు అంటారు, కానీ ఎందుకు ఆయనే ఈ విధంగా మొర్ర పెట్టారు అనేది ఆలోచిస్తే, యేసయ్య ఈ విధమైన మొర్ర పెట్టడానికి నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితివి అన్న మాటకి ఆయన మనకి చేసిన వాగ్దానము, నేను నిన్ను విడువను ఎడబాయను అనే మాట వాగ్దానము నెరవేర్చడానికి ఆయన కుమారుడి యొక్క చెయ్యి వదిలారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి. ఎందుకు వదిలారు? ఈ మాట దేవుని యొక్క స్వభావాన్ని, ఈ మాట దేవుని యొక్క పరిశుద్ధతని మన జీవితాల్లో తెలియజేస్తుంది. ఆ పరిశుద్ధత, ఆ మాటలో ఉన్న ఆ డిఫైనింగ్ మూమెంట్, ఆ పరిశుద్ధమైన ఆ పరిస్థితి ఏంటిది అని అనగా, దేవుడు మానవాళి పాపాన్నంతా భరిస్తున్నప్పుడు, మానవాళి పాపాన్నంతా ఆయన మోస్తున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మీరు ఈ వచనంలో చదివితే ఒక్కసారి మరొకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు తమ్ముడు థ్యాంక్ యూ మా. ఏం కమ్మెను? 12 గంటల నుంచి 3 గంటల వరకు ఏమి కమ్మెను? చీకటి కమ్మెను. ఇట్ వాస్ కంప్లీట్ డార్క్నెస్. ఎందుకు చీకటి కమ్మెను? ఎందుకు దేవుడు ఆ చీకటిలో ఈ మాట అన్నారు? ఎందుకనగా మన జీవితాల్లో వెలుగివ్వడానికి పరిశుద్ధుడైన దేవుడు, పరలోకాన్ని నుంచి వచ్చిన దేవుడు, ఆయన ఆ చీకటిని అనుభవించారు అనేది గమనించాలి. ఆ నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉందంటే, ఇట్ వాస్ సో లౌడ్ ద సైలెన్స్ వాస్. దేర్ వాజ్ ఎ లాంగ్వేజ్ ఫర్ ద సైలెన్స్ దేర్. ఏంటిది? దేవుడు మొర్రబెట్టింది, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను విమోచించు అనే మాట అనలేదు. ఆయన ఎందుకు ఆ మాట అన్నారు అంటే, ఆయన చీకటిని అనుభవించి దేవుని యొక్క సన్నిధిని కోల్పోయి దేవుని యొక్క సన్నిధిలో జీవించి నివసించే అవకాశాన్ని మనకి అనుగ్రహించారు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న వారు మీరు ఆలోచించాలి. ఎప్పుడైతే యేసు ప్రభువు ఆ మాట అన్నారో, ద హెవెన్ వాజ్ సైలెంట్, ద ఏంజల్స్ వేర్ సైలెంట్. అక్కడంతా నిశ్శబ్దమే. ఎందుకు? దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువు వారు చెయ్యి వదలాల్సి వచ్చింది. నిన్ను వదలకూడదు కాబట్టి. మనం ఎంత పాపపు జీవితంలో మనం జీవించినా, ఇక్కడ మనం ఎంతో కన్నీరు గారి చేస్తుండొచ్చు సంఘంలో భయంతో, దేవుడి సన్నిధి అని బైబిల్ పట్టుకోవచ్చు, ఏదో ఒకటి మన జీవితాల్లో మనం చేస్తుండొచ్చు. కానీ బయటకు వెళ్ళినాక కూడా ఆయన నిన్ను విడువని ఎడబాయని దేవుడుగా ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వి హర్ట్ గాడ్ ఎవ్రీ డే, బట్ స్టిల్ హీ డిడ్ నాట్ లీవ్ హిస్ హ్యాండ్ ఫర్ అస్. ఆయన చెయ్యి మనతోని వదలలేదు, కానీ ఆయన పరిశుద్ధుడైన కుమారుడు చెయ్యి, ఏ పాప భారం మోస్తున్నారో ఆయన చెయ్యి దేవుడు వదిలారు. ఆయన నరకయాతనని అనుభవించారు, ఆయన జీవితంలో చీకటిని అనుభవించారు. దేవుడు ఆయన చెయ్యి, ఆయన సన్నిధి కోల్పోయాడు కాబట్టి యేసయ్య ఆ మాట అనడము అనేది మన జీవితాల్లో గ్రహించాలి. ఎంత భయంకరమైన చీకటి అంటే అది ఎవ్వరు కూడా తట్టుకోలేని చీకటి. అమ్మా లూకాసు సువార్త 23వ అధ్యాయం 44వ వచనం. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. గర్భాలయ తెర నడిమికి నుంచి చినిగెను. ద హోల్ హెవెన్ వాస్ సైలెంట్. యెరూషలేము అంతా చీకటి కమ్మెను, నిశ్శబ్దంగా ఉండెను. పరలోకం నిశ్శబ్దంగా ఉంది. సాతానుడు సైన్య సమూహం సంతోషపడుతుంది. ఎందుకనగా దేవుని కుమారుడు ఒంటరైపోయాడు. దేవుని కుమారుడు మానవాళి పాపాన్ని, నా పాపాన్ని ఆయన సిలువపై మోస్తున్నప్పుడు ఆయన ఒంటరిగా అయిపోయాడు. మనకు రావాల్సిన ప్రశ్న, దేవుడు అంగీకరించాడా? ఎస్. పరిశుద్ధుడైన దేవుడు రక్తం చిందినప్పుడు,
ఆయన జీవితంలో ఎప్పుడైతే మానవాళి పాపాన్ని మోసారో గర్భాలయ దేవాలయంలో ఉన్న ఆ కర్టెను చినిగింది. ఈరోజు నీ నా జీవితాల్లో గమనించాలి. వీఆర్ ఫేసింగ్ డార్క్నెస్ బికాజ్ వీఆర్ నాట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మన జీవితాల్లో చీకటి కమ్మి మనం ఎందుకు బ్రతుకుతున్నాం? మన జీవితాల్లో అనుకున్నది ఎందుకు సాధించలేకపోతున్నాం? మనం అనుకున్నట్టు మన జీవితంలో కుటుంబ పరిస్థితులు ఎందుకు లేవు అంటే మన జీవితాల్లో దేవుని సన్నిధి నుంచి మనం దూరం ఉన్నామేమో అన్నది ఒక్కసారి ఆలోచించాలి. ప్రేమలో కొన్ని మార్లు ఒంటరితనం వస్తుంది. ప్రేమలో కొన్ని మార్లు ఒంటరితనంలో ఉన్న ఫీలింగ్ మన జీవితాల్లో కలుగుతుంది. యేసు ప్రభువారు మీరు గమనిస్తే హీ వాజ్ అలోన్ ఆన్ ద క్రాస్. గాడ్ ద ఫాదర్ వాజ్ నాట్ దేర్ విత్ హిమ్. The presence of God was not there with him. He was alone. He was alone. He was bearing the pain and sorrow. ఆయన ఒక్కడే సిలువపై అయిపోయాడు. ఒక్కడే పాపపు భారాన్ని మోస్తున్నాడు. ఒక్కడే ఉండే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన పెట్టిన మొర ఈరోజు నీ నా జీవితాలు ఆలోచించాలి. దాని వెనుకున్న పరిశుద్ధతను మన జీవితాలు గమనించాలి. దేవుడు ఎంత పరిశుద్ధుడంటే కుమారుడు మానవాళి పాపాన్ని మోస్తున్నప్పుడు ఆ భారంలో ఉన్న పాప భారంని మోస్తున్న కుమారుడు చెయ్యి కూడా వదలదు. దట్ ఈస్ హౌ హోలీ అవర్ గాడ్ ఇస్. ఈరోజు నీ జీవితాల్లో ఆయన ఒంటరిగా హీ వాజ్ లోన్లీ. కానీ ఆది కాండంలో అన్న మాట ఏంటిది మీరు చెప్పండి? నరుడు దేవుని నామానికి మహిమ కలుగును కాదు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పి దేవుడు స్త్రీని తయారు చేస్తే ఇక్కడ దేవుడు మానవ రూపంలో వచ్చి ఒంటరివాడయ్యాడు. యు షుడ్ థింక్ ఒక్కసారి ఆలోచించండి. ఇట్స్ నెవర్ టూ లేట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆలస్యం ఎప్పుడు కూడా కాలేదు. దేవుడి సన్నిధిలోకి రండి. దిస్ లైఫ్ ఇస్ టెంపరీ. ఇట్స్ నాట్ పర్మనెంట్. ఇది మన ఇల్లు కాదు. ఇది దిస్ వరల్డ్ ఇట్స్ లైక్ ఎ టెంట్. మన పర్మనెంట్ హోమ్కి మనం వెళ్ళాలి. అందుకే దేవుడు అన్నమాట ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏముండదు? ఆకలైనను దాహమైనను ఉండదు. మరి అమ్మ దాని మీద వచనం చదువు ఒకసారి, 9వ వచనం. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడే వారి నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. తెల్లని వస్త్రములు ధరించుకున్న ఎవరు కనపడ్డారు? గొప్ప సమూహం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కలర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏది, ఒక్కటే దేవుని దగ్గర క్షమాపణ పొంది ఆయనను రక్షకునిగా అంగీకరించి ఒక బాధ్యత కలిగిన విశ్వాస జీవితాన్ని ఈరోజు పట్టుకుంటానికి ఆశ కలిగి ఉన్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనిచున్నాను అని థర్స్ట్. ఎందుకు ఈ మాట అన్నారు? యేసు ప్రభువు వారు అనుకుంటే ఈ మాట ముందే అనొచ్చు. మేకులు కొట్టేటప్పుడు అనొచ్చు, కొరడా దెబ్బలు కొట్టేటప్పుడు అనొచ్చు, సిలువ మోసేటప్పుడు అనొచ్చు, ఫలానా దగ్గర అనొచ్చు. కానీ ఎందుకు యేసు ప్రభువారు 5వ మాటగా తన కొరకు ఫర్ హిస్ ఫిజికల్ నీడ్ యేసు ప్రభువారు ఈ విధంగా అన్నారు. మనం శారీరకంగా మానసికంగా ఆలోచిస్తే ఈ మాట మనకు అర్థం కాదు. కానీ ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తాం. మారా నీళ్ళని మధురంగా మార్చగలిగిన దేవుడు, నీళ్లపై నడిచిన దేవుడు, బండలోంచి నీళ్లు తేయగలిగిన దేవుడు ఈరోజు ఎందుకు నేను దప్పికొనుచున్నాను అనే మాట ఇక్కడ అనడము అనేది మనం ప్రాముఖ్యంగా ఆలోచన. లేఖనాలు నెరవేరడానికి కరెక్టే. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. వారి భోజనము వారికి ఉరుగా నుండునుగాక, వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరుగా నుండునుగాక. ఇక్కడ మీరు గమనిస్తే లేఖనం నెరవేరడానికి మీరు బైబిల్లో గమనిస్తే పాత నిబంధనలో సుమారుగా అంచనా వేసిన పరంగా 300 ప్రవచనాలు ఉన్నాయి యేసు ప్రభువారి మరణ పునరుద్ధాన గురించి. చెప్పాలంటే నియర్లీ 300 ప్రాఫెసీస్. ఆ 300 ప్రాఫెసీస్ అన్నీ యేసు ప్రభువారు ఇక్కడ నెరవేరుస్తున్నారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో యేసు ప్రభువారు ఇక్కడ ఉన్నారు అని అంటే ఐ థర్స్ట్ అనేది ఇట్ వాజ్ నాట్ ఎ ఫిజికల్ నీడ్. ఐ థర్స్ట్ అనే మాట, నేను దప్పికొనుచున్నాను అనే మాట, ఇది ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ నీడ్.
ఇట్ వాజ్ స్పిరిచువల్ నీడ్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి. అక్కడ చీకటి ఎంత భయంకరంగా ఉంది అని అంటే, అక్కడ మానవాళి పాపం ఎంత భారభరితంగా ఉంది అని అంటే, ఆయన జీవితంలో దేవుడి సన్నిధి నుంచి కోల్పోయి దేవుడి సన్నిధి దూరం అవ్వడాన్ని బట్టి ఆయన జీవితంలో దాహము అనేది కలిగింది అనేది మన జీవితాల్లో గ్రహించాలి. నరకం ఎలా ఉంటుంది? లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం గమనిస్తే, ధనవంతుడు లాజర్ విషయంలో అక్కడ మనం ప్రాముఖ్యంగా గమనిస్తే, ఆ ధనవంతుడు అన్న మాట, చిటికని వేళ్లతో ఒక చుక్క నీళ్ళైనా నాకు ఇవ్వండి అనగా, ఆ నరకంలో నరకయాతన అనుభవిస్తున్న ధనవంతుడు కంటే భయంకరమైన నరకయాతన యేసు ప్రభువారు అనుభవిస్తున్నారు అనేది మనం గమనించాలి. ఎవరి కోసం ఇది అనుభవిస్తున్నారు? వై హీ వాజ్ సో థర్స్టీ? బికాజ్ హీ వాజ్ ఫార్, హీ లాస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అందుకే ఈ మాట ఇక్కడ అనబడింది. ఈ మాట అనుకుంటే ఎప్పుడో అనవచ్చు, కానీ ఈ మాట ఇక్కడ అనబడడానికి ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశము, ఆయన దేవుడి సన్నిధి నుంచి దూరమై ఆ కమ్మిన చీకటి సుమారుగా 3 గంటలు, 12 గంటల నుంచి 3 గంటల వరకు కమ్మిన ఆ చీకటి ఎంత భయంకరంగా ఉంది అని అంటే, ఆయన ఆధ్యాత్మిక దాహము కలిగి ఆయన జీవించారు అనేది మనము గమనించాం. ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఈ 5వ మాటకి నేను పెట్టే పేరు, ఇట్ ఈస్ అన్ ఇన్విటేషన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇదొక ఆహ్వానం మన జీవితాలు. మనము దేని కొరకు దప్పికొని ఉన్నాం? దేని కొరకు మన జీవితాల్లో మనం దప్పికొని ఉన్నాం? ఇది మీ అందరికీ తెలుసు. మన జీవితాల్లో లోకరితమైన జీవితాన్ని జీవించడానికి, లేకపోతే మన జీవితాల్లో లోక ఆశలు మనం నెరవేర్చడానికి, ఇవన్నిటిని నెరవేర్చడానికి మనం దప్పికొని ఉన్నాము. కానీ దేవుడు అడుగుతున్న మాట, నీవు దేవుడి సన్నిధి కొరకు దప్పికొని ఉన్నావా? నువ్వు దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు దప్పికొని ఉన్నావా అనేది ఒక్కసారి ఆలోచించాలి. నీ తల్లిదండ్రులకున్న వాంఛ, నువ్వు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి. నీ భార్యకి, నీ భర్తకున్న వాంఛ, మన వైవాహిక జీవితం అనేకులకి ఒక ఆదర్శంగా, ఒక ఉదాహరణగా, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలనే వాంఛ నెరవేర్చడానికి మన జీవితాలు ఆ విధంగా ఉన్నామా? తల్లిదండ్రులుగా కూడా బిడ్డలు కోరుకునేది మా తల్లిదండ్రుల మధ్య ఐక్యత ఉండాలని వారికి కూడా వాంఛ ఉంది. ఆర్ వి థర్స్టీ? ఆర్ వి థ్రైవింగ్ ఫర్ దట్? మనం దాని కొరకు ప్రయత్నిస్తున్నామా? దాని కొరకు దాహం కలిగి ఉన్నామా అనేది ఒక్కసారి ఇక్కడ ఆలోచించాలి. గాడ్ నోస్ ఈవెన్ ఎవ్రీ స్మాల్ డీటెయిల్స్ ఆఫ్ అవర్ లైఫ్. దేవుడికి ప్రతి చిన్న విషయం కూడా దేవుడికి మన జీవితాల్లో తెలుసు. ఇక్కడ మీరు గమనిస్తే, లేఖనము నెరవేరడానికి ఈ మాట ఇక్కడ అనబడింది అని అంటే, యూ కెన్ ఇమాజిన్ ప్రతి మాట మన జీవితాల్లో నెరవేరాలని దేవుడు ఎంతో గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నారు అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఫర్ వాట్ యు ఆర్ థర్స్టీ ఇన్ దిస్ వరల్డ్, గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ యూ. ఇఫ్ యు ఆర్ థర్స్టీ, కమ్ టు మీ. ఈ లోకం కూడా ఏది కూడా నీ జీవితాల్లో దాహం తీర్చలేదు, కానీ దేవుడి సన్నిధిలో ప్రతి దాహము నీ జీవితాల్లో తీర్చబడును గాక. ఆ కార్యము చేయగలిగిన దేవుడు. అందుకే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఆకలైనను దాహమైనను, చదుమా, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించు. దేవుడి సన్నిధిలో దాహం అని ఉండదు, ఆకలని ఉండదు. కానీ ఇక్కడ సృష్టికర్త అయిన దేవుడు సన్నిధి నుంచి దూరమైన, వెన్ హీ వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, హీ వాజ్ థర్స్టీ. దెర్ వాజ్ డార్క్నెస్ ఎవ్రీవేర్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి. ఈరోజు నీ జీవితాల్లో కూడా నువ్వు దేవుడి సన్నిధి నుంచి దూరమయ్యే పరిస్థితి. ఈరోజు చాలామంది జీవితాల్లో గమనిస్తే, ప్రార్థన చేసుకోవాలనే ఇష్టం చాలామందికి ఉండదు. ప్రార్థన చేయాలంటే తర్వాత చేద్దాంలే, కుటుంబ ప్రార్థనలో కూర్చుందామంటే తర్వాత కూర్చుందాంలే అనే విధంగా మనం పోస్ట్ పోన్ చేస్తుంటాం. వి ప్రొక్రాస్టినేట్, వి పోస్ట్ పోన్ ఇట్. ఎందుకనగా మన జీవితాల్లో ఒక ఆలోచన కలిగినప్పటికీ ఆ సమయము మనం స్పెండ్ చేయకుండా ఉంటాం. ఎందుకనంటే వీఆర్ థర్స్టీ ఫర్ అదర్ థింగ్స్. ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది అని అంటే ఐపీఎల్ చూడాలనే వాంఛ ఉంటుంది, ఎక్కడున్న స్కోర్ తెలుసుకోవాలనే ఉంటుంది. కానీ ఆదివారంలో ఉన్న ప్రసంగము, లేకపోతే నిన్న జరిగిన ప్రసంగము, ఈరోజు జరిగిన 7 మాటలలో ఏమి నేర్చుకున్నామని తెలుసుకోవాలనే వాంఛ మన జీవితాలు ఎప్పుడు కలిగి ఉన్నాం. కానీ ఒక్కటి గమనించండి, మన లైఫ్లో వెలుగు రావాలి, మన లైఫ్లో ప్రార్థించిన దానికి జవాబు రావాలి అని అంటే, మనం దేవుడి సన్నిధిలో మనం ఎల్లప్పుడూ జీవించే విధంగా ఉండాలి. We should always live in the presence of God. We should always be doing the will of God అనేది మన జీవితాల్లో గమనించాలి. మానవుడు ఎన్నో ఆలోచిస్తుంటాడు, కానీ
మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అనేది ఆలోచన. కాబట్టి ఎప్పుడైనా దేవుడి దగ్గర ఆయన సన్నిధిలో నువ్వు ఏది ఆయన సన్నిధిలో ఉండి నువ్వు ప్రార్థిస్తే ఆయన చిత్తానుకూలంగా, ఆయన సమయానుకూలంగా అది నెరవేర్చే దేవుడు మన జీవితాల్లో ఉన్నారు అనేది గమనించాలి. ఆ సృష్టికర్త దాహం ఎందుకు కలిగిందంటే నా దాహము తీర్చడానికి అనేది ఆలోచించాలి. ఇది అనేక మార్లు మీరు ఉండొచ్చు, కానీ ఆయనకు దాహం కలగడానికి ఆ చీకటిలో ఉన్నారు కాబట్టి, ఆ దాహము కలగడానికి దేవుడి సన్నిధి నుంచి దూరం అయిపోయారు. హీ వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆ దాహం కలిగింది. ఎప్పుడైతే ఆయన జీవితంలో ఒంటరితనం వచ్చిందో, ఎప్పుడైతే ఏలి ఏలి లామా సబక్తాని అనే మాట అన్నారో, పరలోకమంతా నిశ్శబ్దంగా ఉంది, నరకమంతా ఆనందంగా ఉంది. ద సాటన్ అండ్ ఆయన సైన్య సమూహం అంతా సంతోషిస్తున్నారు. మేము అనుకున్నది జరిగిపోయింది కదా అని చెప్పి సంతోషంగా ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడి సన్నిధి నుంచి దూరం అయితే నీ జీవితాల్లో దాహమే మిగులుతుంది అనేది ఆలోచించాలి. ఎందుకు నా జీవితాల్లో మనం అనుకున్న ప్రార్థన తగ్గట్టు మన జీవితాలు ఉండట్లేదు? ఎందుకు మనం అనుకున్నట్టు మన వైవాహిక జీవితాలు ఉండట్లేదు? ఎందుకు మన జీవితాల్లో రక్షణ పొందాము, బాప్తిజం తీసుకున్నప్పుడు ఉన్న అంత ఆత్మీయ జీవితం ఈరోజు ఎందుకు లేదు అని అంటే, వీఆర్ డైవర్టెడ్. మనం దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికంటే మన ఆలోచనలు నెరవేర్చుకోవాలి, దేవుడి సన్నిధిలో సమయం గడపాలి, మన జీవితాల్లో కుటుంబంలో ప్రార్థన రూపంలో సమయం గడపాలి అనే దానికంటే వ్యక్తిగతంగా మనం ఎక్కువగా సమయం గడుపుతున్నాము కాబట్టి అనేది ఆలోచించాలి. లేఖనాలు ఎంత అద్భుతంగా చూడండి. నాతో పాటు కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం మొదటి 3 వచనాలు. దేవా నా దేవా, నీవు నన్ను నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీ వేళ దూరముగా నున్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండుటలేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. ఇది ఆలోచించాలి. లేఖనము ఉన్నది ఉన్నట్టుగా, గాడ్ నోస్ ఈవెన్ ఎవ్రీ స్మాల్ డీటెయిల్స్ ఆఫ్ యువర్ లైఫ్. నువ్వు దేని కొరకైతే కన్నీరు కారుస్తున్నావో, ఏ గాయానికైతే నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఏ బాధకైతే నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఏ బాధని బట్టి నువ్వు కన్నీరు కార్చి మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నావో, సమస్తము దేవుడు ఎరిగిన దేవుడు నీ తోడున్నారు అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఆ దేవుడు ఈరోజు నువ్వు దేవుడి సన్నిధిలో రా, దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తాననే తీర్మానం తీసుకో, దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించు. నీ జీవితంలో ఉన్న ప్రతి దాహాన్ని దేవుడు తీర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.